ఈ అన్న మా ఫ్రెండ్ ఒకటి మాత్రం సార్ చేయండి ఇదైతే చాలా వీక్ ఉంది, రిస్క్ ఇక్కడికి అయితే. అతను 2 years నుంచి దాదాపు 2 years నుంచి ట్రావెల్ చేస్తున్నాడంట. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఫస్ట్ డీజిల్ బుల్లెట్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఆరి పైలట్ మోటో వ్లాగ్స్. ఆ ట్రిప్ తర్వాత నెక్స్ట్ వ్లాగ్స్ ఏం పెట్టలేదు కదా. ఇప్పుడైతే నేనైతే హోమ్ టౌన్కి వచ్చాను. నా ఊరు మైలవరం చెప్పా కదా, మైలవరంకి అయితే వచ్చాను. ఇక్కడ కూడా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, హిడెన్ ప్లేసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. అక్కడే కాదు, మనం తిరిగే ప్లేసెస్లోనే మంచి మంచి ప్లేసెస్. అది ఇక్కడ కూడా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, వాటర్ ఫాల్స్, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ కానీ ఈరోజు అయితే నేను రిటర్న్ అయితే మళ్ళీ బెంగళూరు స్టార్ట్ అయిపోవాలి. అంత లోపల కనీసం 1-2 ప్లేసెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఈరోజు అయితే బుల్లెట్ అయితే నాది బెంగళూరులోనే ఉంది. నేనైతే కార్లో వచ్చాను, చూపిస్తామండి. కార్లో అయితే వచ్చాను బెంగళూరు నుంచి. కార్ కూడా నిన్న వాష్ చేస్తాను చూడండి, అందుకు నీట్గా ఉంది. ఇప్పుడైతే వెళ్ళేది ఈ బైక్లో అయితే వెళ్తున్నాను. మా ఫ్రెండ్ది బైక్ తీసుకున్నాను, R15 V3. ఈ బైక్లో అయితే వెళ్ళి దగ్గరలో ఉండే వాటర్ ఫాల్ ఏదైనా చూపిస్తాను, ఇంటి దగ్గరలో ఉండేది. క్లైమేట్ చూడండి, మొత్తం అంతా వర్షం పడేలాగా ఉంది. నైట్ అంతా వర్షం పడింది, మార్నింగ్ కూడా పడింది వర్షము. ఇప్పుడైతే కొంచెము క్లౌడీగా ఉంది క్లైమేట్. అంతే గైస్, హెల్మెట్ అయితే తీసుకొని గోప్రో సెటప్ అయితే చేసుకొని స్టార్ట్ అవుదాము. ఇంకా రన్నింగ్లో మోటో వ్లాగ్ చేస్తే చెప్తాను. గోప్రో అయితే పెట్టేసుకున్నాను, ఇంకైతే స్టార్ట్ అవుదాము. మైక్ పిన్ అయితే చేంజ్ చేశాను. లాస్ట్ వ్లాగ్లో మైక్లో నాయిస్ అయితే వచ్చింది కదా, సో అదైతే చేంజ్ చేశాను. చాకీ, అరే చాకీ కమరా నువ్వు వద్దులే నాన్న, బండ్లో కూర్చోలేవు. R15లో బుల్లెట్ అయితే కూర్చోవచ్చు. సరే బాయ్. ఇది R15 మా ఫ్రెండ్, ఇది V3 బ్లాక్ ప్యాంథర్ అని రాయించినాడు ఇక్కడ. సరే, ఇక్కడ నుంచి అయితే ఏదో నియరెస్ట్ వాటర్ ఫాల్కి వెళ్ళిపోయి అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం బుల్లెట్ కాకుండా R15తో బ్లాక్ చేస్తున్నాను. సరే బాయ్. బుల్లెట్ కాకుండా R15తో బ్లాక్ చేస్తున్నాను. ఎలా కనపడుతుందో కూడా తెలీదు, వ్యూ యాంగిల్ బాగానే ఉంటుంది అనుకుంటున్నా. చూద్దాం, లెట్స్ ట్రై. ఇక్కడ దగ్గర వెళ్ళి వాటర్ ఫాల్కి వెళ్ళేసి చూపించేస్తాను మంచిగా. ఈ రూట్ అంతా ఆల్రెడీ మీకు చూపించాను కదా, మైలవరం ఊరు, నా నేటివ్ ప్లేస్ ఇది. నా నేటివ్ అంటే కడప, బట్ కానీ మా డాడీకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మళ్ళీ మైలవరంకి అయితే వచ్చేస్తాను 6-7 years బ్యాక్. ఇంకా అప్పటి నుంచి అయితే ఇక్కడ ఉన్నాను. ఇది రైట్ సైడ్ ఉండేది స్కూల్, మా ఊర్లో ఉండే ఏకైక స్కూల్ చైతన్య స్కూల్ అని చెప్పి. R15లో వ్యూ యాంగిల్ చేస్తున్నాం కాబట్టి మొత్తం అంతా ఇంక్లైన్ ఉంది, పొజిషన్ అంతా. ఇంక్లైన్ కాదు, ఓకే, డౌన్ ఉంది మొత్తం పొజిషన్ అంతా. స్పీడ్స్ మీద వాయిస్ ఎలా రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే బుల్లెట్కి సెట్ చేశాను గోప్రో అంతా. R15కి సెట్ చేయలేదు కదా. సో లెట్స్ సీ, చూద్దాం ఎలా ఉందో. స్పీడ్ మాత్రం R15లో వాళ్ళు వెళ్ళొచ్చు. మా ఫ్రెండ్ని పిక్ చేసుకొని వచ్చాను, వీడే వినీష్. నా ఫ్రెండ్ అంటే నా తమ్ముడు అంటాడు వీడు. రేపు పామ్రా, ఇక్కడ నుంచి అది నియరెస్ట్ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోదాము. ఈ అన్న మా ఫ్రెండ్ చూడండి ఎంత బాగున్నాడు, గుండుగా. నువ్వు వెంకటనే ట్రా నాకు చూపించా, అదే గుండు కనపడుతున్నాడండి ఈయన. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ఫస్ట్ వస్తా అని చెప్పి ఇప్పుడైతే హ్యాండ్ ఇచ్చాడు మొత్తం మీద. సిగ్గుండాలి వచ్చా అని చెప్పి హ్యాండ్ నీకు ఆన్ చేసా. వీళ్ళ మా గల్లీ క్రికెట్ ప్లేయర్స్ వీళ్ళంతా. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. సరే పోయేస్తామండు ఒకటి మాత్రం సార్ చేయండి. మొహం పగిలిపోద్ది. బర్త్డే నీ మొఖం, బర్త్డే ఏంటి పార్టీ ఇవ్వకుండా మళ్ళీ కథలు పడతాం వీడికి వచ్చి. నా సిగ్గు ఉండాలి నాకు కొంచెం అన్నా. నువ్వు పార్టీ అవుతా అని చెప్పి చా చల్ల పోంపా, ఇప్పటికే లేట్ అయింది. పార్టీ అడగాలే, పార్టీ అడుగుతా అని చెప్పి మొహం దాక్కొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఆయన వెంకట్ చల్లన్న పార్టీ అడగాలే పేసా.
ఇంకైతే వాటర్ ఫాల్కి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ గండికోట వాటర్ ఫాల్కి వెళ్దామారా? ఫస్ట్ గండికోట వాటర్ ఫాల్కి వెళ్దాము. మీకు గండికోట ఆల్రెడీ వ్లాగ్ చూపించా కదా మా ఊర్లోంచే. డ్యామ్ మీద నుంచి వెళ్ళాను. డ్యామ్ మీద నుంచి వెళ్ళేసి అయితే గండికోటకి అయితే వెళ్ళొచ్చు. అక్కడే వాటర్ ఫాల్ అయితే ఉంది. గండికోట వాటర్ ఫాల్ అయితే ఒకటి చూపిస్తాను. చాలా బాగుంటుంది గండికోట వాటర్ ఫాల్, చాలా పెద్దది. నేను లాక్డౌన్లో అయితే వెళ్ళినాము. లాక్డౌన్లో మా ఫ్రెండ్స్తో మొత్తం ఈ ఏరియాని, చుట్టుపక్కల ఏరియాలన్నీ కవర్ చేసాము. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పక్క కూడా ప్లేసెస్. ఇక్కడ మొత్తం అన్ని కొండలు, అన్నీ ఎక్కువ కొండలు ఉంటాయి కాబట్టి వాటర్ ఫాల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనము డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. డ్యామ్ ఉంది కదా ఎదురుగా కనపడుతుందా, అదే మైలవరం డ్యాము పైన. ఆల్రెడీ ప్లేస్ అంతా మీకు చూపించాలని అనుకుంటున్నా, కాబట్టి నేను మళ్ళీ అయితే చూపించదలుచుకోలేదు, 10 సార్లు చూపించదలుచుకోలేదు. సో మీరు ఎవరైనా వీడియో చెక్ చేయకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మైలవరం టు గండికోట అయితే వ్లాగ్ అయితే పెట్టాను. చూడండి, ఇదే మైలవరం డ్యాము. చెప్పా కదా, వాటర్ లెవెల్ అయితే చాలా తగ్గాయి. మన వరకు కొంచెం ఎక్కువ ఉన్నాయి వీడికి. ఇప్పుడు కొంచెం తగ్గినాయి వాటర్ లెవెల్. ఇవన్నీ గండికోట నుంచి వాటర్ వచ్చేది. అక్కడ గండికోట ఉంటుంది లాస్ట్లో, అక్కడ నుంచి వాటర్ అయితే ఇక్కడికి వస్తాయి మైలవరంకి. నేను నైట్ వర్షం పడింది కాబట్టి ఐ హోప్ వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి అనుకుంటున్నా. సో ఆ నమ్మకంతో, ఆ ధైర్యంతో అయితే ఇప్పుడు వెళ్తున్నా వాటర్ ఫాల్స్కి చూపిద్దామని. సో లెట్స్ సీ. గేట్ ఎత్తినప్పుడైతే ఇంకా ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే అక్కడ వెళ్తాం కదా, అక్కడ వెళ్ళేటప్పుడైతే వ్యూ చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ అంతా. గేట్లు ఎత్తాలంటే ఫుల్ వాటర్ అయితే రావాలి. చూద్దాం, ఈసారైనా వర్షాలు ఎక్కువ పడి అక్కడ పక్క కొండలలో వాటర్ అన్నీ ఎక్కువ వచ్చి గండికోట నుంచి వాటర్ ఎక్కువ వచ్చాయంటే మైలవరం డ్యామ్ అయితే నిండుతుంది. అప్పుడైతే గేట్లు ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు చూపిస్తాను. అప్పుడు కూడా రోడ్ అయితే చూడండి, R15 ఆఫ్ రోడ్ చేస్తాను. దీనికి పెట్రోల్ అయితే నైట్ 1 లీటర్ అయితే పట్టించాను. ఇప్పుడు మళ్ళీ పట్టియాలి. బా చల్లగా గాలి వస్తుంది. ఇక్కడికి వస్తాను, పైకి వచ్చేస్తానే. చూడండి వాటర్ ఫ్లో అని ఎట్టున్నాయో, అంటే గాలికి ఇదే చెప్పింది. బ్యాక్ సైడ్ రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉంది కదా, ఈ సైడ్ మొత్తం అంతా వాటర్. బ్యాక్ సైడ్ మన గేట్లు ఎత్తున్నామంటే వాటర్ వచ్చేదంతా ఈ సైడే. గాలి అయితే చాలా ఎక్కువ ఉంది, అర్థమవుతుంది చూడండి మీకు వాటర్ ఫ్లో చూస్తుంటేనే. ఈ టైంలో అయితే చేపలు పట్టేదానికి అస్సలు వెళ్ళరు, ఒక్క పోటు కూడా కనపడడం లేదు. గాలి ఎక్కువ ఉంటుంది కదా, చెప్ప కొంచెం కంట్రోల్ దొరుకుతుంది అందుకు. ఇది చూడండి, ఈ రోడ్ ఇదే ఇదో ఇక్కడే సౌండ్ వస్తుంది ఈ రోడ్డు మీద డౌన్ అయినప్పుడు. ఈ ప్లేస్లోకి వస్తే చల్లగా గాలి వస్తుంది ఎప్పుడు వచ్చినామని. ఇంకా మన బండిని దొబ్బేస్తుంది ఈ ఏరియాలోకి వచ్చినామంటే కరెక్ట్ ఈ గ్యాప్లో. ఎందుకంటే ఈ పక్క ఏమి ఉండదు అడ్డము, అందుకు. ఈ ప్లేస్ లాస్ట్ టైం అయితే చూపించా కదా, అందరూ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే ఎక్కువ తీసుకుని ఉంటారు. సో ఇదే ప్లేస్ చూడండి, మొత్తం రామ్ చిలుకలు అన్నీ ఎక్కువ ఉంటాయి ఈ ప్లేస్లో. చూడండి ప్లేస్ ఎంత బాగుందో క్లైమేట్కి ఈరోజు. దీని మీద పోతుంటే బలు ఉంటుంది చూడండి, పాత పడిపోయింది ఇదైతే. చాలా గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది ఇక్కడ. చూడండి ఎంత బాగుంది ప్లేస్. ఏముంది సూపర్ కదా. ఇక్కడ కూడా పోవచ్చు. ఇదైతే చాలా వీక్గా ఉంది చూడండి ఆ ప్లేట్. ఇదైతే చాలా వీక్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఒకసారి ఇది మొత్తం అంతా మోటార్ రూమ్ ఇది. అంటే ఇప్పుడు ట్యాంకర్ మోటార్ ఉంటుంది కదా, దానికి మొత్తం దానికి సంబంధించిన రూము. ఇదైతే చాలా వీక్ ఉంది, రిస్కే ఇక్కడికి అయితే.
క్లైమేట్ ఈరోజు చాలా చాలా బాగుంది. 2 ఫొటోస్ తీసుకుని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలా thumbnail కోసం. ఇప్పుడే మట్టి రోడ్లోంచి మెయిన్ రోడ్కి అయితే ఎంటర్ అయ్యాము. మనం గండికోట వెళ్ళేదానికి బండి R15 పవర్ వెళ్తుందాం. ఇప్పుడు ఎలా వెళ్తుందో టాప్ స్పీడ్ వెళ్ళినప్పుడు వాయిస్ అయితే సరిగ్గా రావడం తెలిసి ఎక్కువ మాట్లాడను. 4th గేర్ 89, 90 ఇప్పుడు మొత్తం అంతా అప్పు ఉంది. అప్పులో ఆల్మోస్ట్ 100 అయితే రీచ్ అవుతుంది. 94 అప్పులో 4th గేర్లో ఈ మాత్రం ఎక్కిందంటే చాలండి. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే స్మాలెస్ట్ ఘాట్ సెక్షన్. వాటర్ ఫాల్ అయితే ఈ పక్క ఉంటాయి లోపల, బట్ కానీ మనం ఇలా వెళ్ళలేము. కార్నరింగ్ చేద్దాం అనుకుంటే స్టాండ్ ఏమో కొట్టుకుంటాం. స్టాండ్ కిందకి వచ్చింది, స్ప్రింగ్ ఏమో లూజ్ అయింది. కార్నరింగ్ చేసినప్పుడు సైడ్ తగులుతుంది లైట్గా. మొత్తం అన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు చాలా ఈ పక్క అంతా. ఈ మధ్య బాగా డెవలప్ అవుతుంది గండికోట. సో అందుకు చాలా కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు. అడ్వెంచర్ యాక్టివిటీస్. నేనైతే ఎస్టర్డే జమ్మూడికి అయితే వెళ్ళాను. జమ్మూడికి వెళ్ళిన దగ్గర అయితే బైకర్స్ అయితే నిన్న మొన్న అయితే ఒక గ్రూప్ బైకర్స్ అయితే 150 బైకర్స్ వచ్చారు ఒకేసారి. మొత్తం రోడ్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. 150 బైకర్స్ వచ్చారు. గండికోటకి అంటే వచ్చింది. వాళ్ళు ఇప్పుడు కలిసి రిటర్న్ అయితే వెళ్ళిపోయి ఉంటారు. సండే కదా, అందరు నిన్న మొన్న వచ్చి క్యాంపింగ్ చేసుకొని నిన్న అంతా ఎక్స్ప్లోర్ చేసుకుని ఉంటారు. ఈరోజు రిటర్న్ అయిపోయి ఉంటారు అందరూ. సండే కాబట్టి ఈరోజు అందరూ రిటర్న్ వెళ్తుంటారు మ్యాక్సిమం. వచ్చే వాళ్ళంతా ఫ్రైడే, సాటర్డే అలా వచ్చేస్తారు. ఈ పక్కే వాటర్ ఫాల్కి ఏదో రూట్ అయితే ఉంటుంది. అలా వెళ్ళాలి వాటర్ ఫాల్కి. ఓకే, వాటర్ ఫాల్కి వెళ్దాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూపించేద్దాము. వాటర్ ఫాల్కి అయితే అలా వెళ్ళాలి లెఫ్ట్కి వెనకలకి. బట్ కానీ రైడర్స్ ఎవరైనా ఉంటారో మామూలు జస్ట్ చూపిస్తాను క్యాంపింగ్ ఎలా వేసుకుంటారు అనేది. లాస్ట్ టైం చూపించాను క్యాంపింగ్ ఏరియా, బట్ కానీ ఇక్కడైతే ఎవరు లేరు కదా. సో ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. చూడండి ఫ్రెండ్స్ అందరూ ఫుడ్ తీసుకొని వచ్చేది తింటారు. అదే వ్యూ పాయింట్ గండికోట క్యాంపింగ్ వ్యూ పాయింట్. ఇదే టెంట్లు అక్కడ వేస్తారు కదా. బైకర్స్ అయితే నేను చాలామంది వచ్చారు. అందరూ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు బైకర్స్ ఎవరైనా వస్తే చూపిద్దాం అనుకుంటే క్యాంపింగ్ అయితే అలా వేసుకుంటారు. టెంట్స్, ఏసీ టెంట్స్ అయితే లోపల ఇలా ఉంటాయి. లోపల అయితే ఏసీ టెంట్స్ అయితే ఉంటాయి. ఇందాక బయట అయితే బైకర్స్ అయితే ఉన్నారు. ఒక అతను బయట బైక్ అయితే డీజిల్ బుల్లెట్ ఒకటి ఆల్ ఇండియా రైడ్ అయితే చేస్తున్నాడు. బుల్లెట్లో గ్రేట్ కదా. డీజిల్ బుల్లెట్ అంటే చాలా కష్టం. అది చాలా పికప్ తక్కువ ఉంటుంది, పవర్ తక్కువ ఉంటుంది, బట్ మైలేజ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. అది ఒక్క విషయంలో ఒప్పుకోవచ్చు. 80-90 వస్తుంది మైలేజ్ అయితే డీజిల్ బుల్లెట్. ఆ బైక్తో అయితే ఆల్ ఇండియా రైడ్ అయితే చేస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళేసి అయితే ఒకసారి మాట్లాడదాము. చూడండి తార్, ఇలాంటి రోడ్లలో అయితే తార్ అలా వేసుకొస్తే అడ్వెంచర్ బాగా వేయచ్చు. అతను డీజిల్ బుల్లెట్ అని చెప్పారు కదా, అతని దగ్గరికి అయితే ఒకసారి వెళ్ళేసి మాట్లాడదాము. యూట్యూబ్ ఛానల్ ఉందనుకుంటా, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుందాము. బుల్లెట్తో ఆల్ ఇండియా రైడ్ చేస్తున్నాడంటే గ్రేట్ కదా. అందులో అది ఓల్డ్ బుల్లెట్తో, డీజిల్ బుల్లెట్తో. కాబట్టి అయితే ఒకసారి వెళ్ళేసి అయితే మాట్లాడతాము. అక్కడ ఉంది బుల్లెట్ అయితే, వెళ్ళైతే మాట్లాడదాము. ఇది గండికోటకి ఎంట్రన్స్ ఆల్రెడీ చూపించాను. ఎవరైనా చూడకుండా నా బ్లాగ్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ అయితే వెళ్ళడం లేదు. ఇప్పుడైతే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇక్కడ అయితే మాట్లాడేసి అయితే వెళ్ళిపోదాము. TDS అంట 8835 డీజిల్ బుల్లెట్. ఓ సూపర్ కదా అసలు. ఇప్పుడు వెళ్ళైతే ఒకసారి అయితే మాట్లాడదాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్పా కదా గండికోట నుంచి అయితే వచ్చాను. ఇక్కడ ఒక బ్రో అయితే కలిశాడు. ఈ బ్రో అయితే సూపర్ అసలు. కన్నదాసన్ బ్రో నేమ్. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఆరి డీజిల్ రైడర్ అని చెప్పి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ డీజిల్ బుల్లెట్లో 28,000 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి వచ్చాడు ఇప్పుడు వరకు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఫస్ట్ డీజిల్ బుల్లెట్ ఇండియా హైయెస్ట్ మోటరబుల్ రోడ్కి అయితే వెళ్ళడము.
అసలు సూపర్. అసలు డీజిల్ బుల్లెట్లో ఇంత లాంగ్ ట్రావెల్ చేయడం అంటే గ్రేట్ బ్రో. సూపర్ బ్రో. యా బ్రో. ఆ బ్రో కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, అందరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే ఇంక నుంచి వాటర్ ఫాల్ దగ్గరికి స్టార్ట్ అయిపోదాము. అసలు సూపర్ కదా. ఇందాక రైడర్ అయితే కలిసాం కదా, అతను 2 years నుంచి దాదాపు 2 years నుంచి ట్రావెల్ చేస్తున్నాడంట. ఆ డీజిల్ బుల్లెట్ 28,000 kilometers తిరిగాడంట. అసలు చూడండి ఎంత ప్యాషన్. అసలు అది చాలా ట్రబుల్ ఇస్తూ ఉండిందంట. అది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా రికార్డ్ అయితే వచ్చిందంట. ఎందుకంటే వరల్డ్స్ హైయెస్ట్ మోటార్ బుల్ లేదు అదాకొద్దు కదా, అక్కడైతే డీజిల్ బుల్లెట్తో వెళ్ళాడని. సూపర్ గ్రేట్. అసలు ఇట్టే కదా వెళ్ళాల్సింది మనము. అసలు నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. అతను ఎంత ప్యాషనేట్గా చేస్తున్నాడంటే అంత ప్యాషనేట్గా చేస్తున్నాడు. 2 years మధ్యలో అయితే ఇంటికి వెళ్ళొచ్చాడంట. బట్ 2 years నుంచి ఆల్ ఇండియా మొత్తం రైడ్ అయితే తిరుగుతున్నాడంట. ఇంకా 2-3 daysలో అయితే ఇంటికి వెళ్తాడంట. ఇంకా అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తా అని చెప్పాడు. దాదాపు 12 TB అయితే వచ్చిందంట, 12.5 TB. ఓ మై గాడ్, 12 TB అంటే ఆ స్టోరీ అంతా ఎడిట్ చేసేసరికి చాలా టైం అయితే పడుతుంది అతనికి. బై ద వే గ్యాస్, ఇంకా వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము దగ్గరికి అయితే. ఇది గండికోట నుంచి కొంచెం ముందరకు వచ్చి ఇక్కడ కొంచెం ఆఫ్ రోడ్ ట్రాక్ అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం ఆఫ్ రోడ్ ట్రాక్లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళేస్తే మనం కొంచెం ట్రక్ చేయాల్సి వస్తుంది. అక్కడైతే వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. రోడ్స్ అయితే మొత్తం డ్రై అయిపోయినాయి. వాటర్ ఫాల్ ఉంటే బాగుంటుంది. నేను నైట్ వర్షం పడింది కదా, మేబీ ఉంటుందని అనుకుంటున్నా. కార్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. లెట్స్ సీ, చూద్దాం గైస్. అరే ఇలానే స్ట్రైట్ వెళ్ళాలా? ఇంకా నేను చాలా లేదు వచ్చి అందుకు నాకైతే కరెక్ట్ అయితే గుర్తులేదు. ఈ బైక్తో కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. R15 కాబట్టి మన బుల్లెట్ అని అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో బీ కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. అందులో ముందే మన బండి కూడా కాదు. చూడండి ఇక్కడ అసలు ఉంటుందని కూడా ఎవరికి అయితే ఐడియా ఉండదు. ఇంత లోపలైతే ఉంది వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి అయితే బైక్ అయితే వెళ్ళదు. ఇంకా మనమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవాల్సిందే. చూపిస్తాను, ఇంకా నడుచుకుంటూ వెళ్తా. ఇక్కడ బైక్ పార్క్ చేసి ఇప్పుడైతే బైక్ అయితే పార్క్ చేసి ఈ ఆఫ్ రోడ్లో అయితే వస్తున్నాము. ఇందాక బ్రో అయితే ఎంత బాగా మాట్లాడంటే అంత బాగా మాట్లాడాడు. ఓల్డ్ బుల్లెట్ ఇందాక నేపాల్లో అయితే ఏదో స్వీట్ అయితే సంథింగ్ ఏదో తీసుకున్నాడు, అది తిన్నీకి ఇచ్చాడు మా ఇద్దరికి. బాగుందరా? బాగుంది. అని అసలు నిజంగా చాలా గ్రేట్. ఆ బుల్లెట్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చిందంటే తెలుసా, మధ్యలో 28,000 kilometers తిరిగాడంటే. ఎంతగా తిరిగాడు దాంతో, ఎంత ప్రాబ్లమ్స్ ఇచ్చిందంటే అంత ప్రాబ్లమ్స్ ఇచ్చింది బుల్లెట్. అది ఓల్డ్ బుల్లెట్ కదా, ఇంకా మామూలు. కానీ అతని ప్యాషన్ అది. రోడ్ అయితే చూపిస్తారు చూడండి ఎలా ఉందో. బైక్ పార్క్ చేసింది అయితే అక్కడ పైన. ఇక్కడ నుంచి మొత్తం ఇదో ఇలా ఉంటుంది రోడ్ అయితే. మొత్తం అయితే ఆఫ్ రోడింగ్ కూడా కదా, అసలు రోడ్డు ఉందని కూడా తెలియదు ఇక్కడ. ఈ రోడ్డే కాదు కదా అసలు. చాలామంది అయితే వెళ్ళింటారు ఆల్రెడీ. ఇప్పటికే సండే కదా ఈరోజు. చూడండి చిన్న గృహ ఉంది. ఎవరో ఎక్స్పల్స్ అయితే ఇడికి తీసుకొచ్చారు. ఎక్స్పల్స్ బోల్తే మనం R15 కాబట్టి తీసుకురాలేము. ఇంకా నేనైతే గోప్రోలో చూపిస్తాను, ఇంకా వైడ్ యాంగిల్ వస్తుంది కొంచెం బాగా ఫోన్ కంటే. చూడండి ఇక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం అంతా చాలా జాగ్రత్త అయితే రండి. ఇక్కడ పాములు ఏమొచ్చినా ఏం చేయలేము, కష్టంగా ఉంటాయి కదా పాములు అవి. ఆ పక్క అంతా వాటర్, మనం మైలవరం డ్యామ్ వ్యూ అయితే కనపడుతుంది ఆ పక్క అంతా. వాటర్ ఫాల్కి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్దాం. అరే ఇక్కడ వాటర్ వచ్చారా? వర్షంకి నిలబడినాయి నీళ్ళు ఇవి. వర్షంకి వాటర్ నిలబడిన వాటర్ అయితే ఇవి. చాలామంది అయితే వెళ్ళి వస్తున్నారు వాటర్ ఫాల్కి. మనం ఇప్పుడైతే వెళ్తున్నాము. గాలి సౌండ్ వస్తుంది, వాయిస్ అయితే రికార్డ్ అవుతుందో లేదో తెలీదు. ఇంకొక 1/2 kilometer ఉంటుందరా? ఇంకొక 1/2 kilometer అయితే ఉంటుంది. ఈ క్లైమేట్కి వచ్చాం కాబట్టి చాలా బాగుంది. ఎండ వచ్చినప్పుడు వచ్చింటే అంత బాగోదులా. మొత్తం రోడ్ అయితే ఎంత ఇలానే ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి చూపిస్తాను.
ఇదంతా డౌన్ గాయస్, కాబట్టి వచ్చేటప్పుడు బాగా స్పీడ్ వచ్చేస్తున్నాము. ఎక్కేటప్పుడు మొత్తం అంతా కొండ పైకి ఎక్కాలి. సో అప్పుడైతే ధూళి తిడుతుంది. నా హెల్మెట్ అయితే వాడు మోస్తున్నాడు బాబు పట్టుకొని, నేను గోప్రో పట్టుకున్నాను. జనాలు ఉన్నారో లేరో, వాళ్ళు ఇందాక వెళ్ళేటోళ్ళు అడిగింటే సరిపోయింటారు వాటర్ ఫాల్స్ ఉన్నాయో లేవో. అది ఇంత దూరం వచ్చి లేకుంటే ఊరిన బిస్కెట్ వాళ్ళు అడిగింటే ఒక మాట సరిపోయిండు. చూద్దాం, ముందర ఎవరైనా కనపడితే అడుగుదాం, లేదంటే వెళ్దాం. వచ్చేసినాం కదా ఆల్మోస్ట్. ఇప్పటికి చాలా దూరం అయితే నడిచాము. వాటర్ ఫాల్స్ ఉన్నాయో లేవో కూడా తెలీదు. ఆల్మోస్ట్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము. చాలా దూరం వచ్చాము చూడండి నడుచుకుంటా, కొండ దిగుకుంటూ వచ్చినాము. ఉన్నాయో లేదో ఎవరైనా అడుగుదాం ఒకసారి. ముందర మనుషులు అయితే కనపడతారు అక్కడ దూరంలో. మనకి ఎప్పుడు వచ్చిన డిసప్పాయింట్మెంటే గ్యాస్ ఫైనల్గా. ఇప్పుడు కూడా అంతే, వాటర్ ఫాల్ అయితే లేవంట, మొత్తం అన్నీ ఎండిపోయినాయంట. ఇప్పుడైతే నిన్న నైటే వర్షం పడింది, బట్ కానీ వాటర్ ఫాల్ ఎందుకు లేదో నాకు అర్థం కానలేదు. బట్ కానీ ఇందాక వచ్చే వాళ్ళని అయితే అడిగాము, చాలా కష్టం అంటే దిగేదానికి కూడా. ఇంకా అంత కష్టపడి దిగి వాటర్ ఫాల్ అయినప్పుడు ఏం చేస్తాం, ఇంకా తప్పదు. ఇంకా మిగతా వాటర్ ఫాల్స్ కూడా ఏముంటాయి ఏమో కూడా తెలీదు. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోమరా, అదే ఏం చేయలేం. మొత్తమే వాటర్ ఫాల్ బిస్కెట్ అయితే అయిపోయింది. అమ్మ అక్కడైతే మొత్తం అమ్మాయిలందరూ మందు తెచ్చుకొని తాగుతున్నారు. డెవలపింగ్ కంట్రీ కదరా, ఇక్కడ అయితే కాదు, గర్ల్స్ బాయ్స్ అందరూ కలిసి డ్రింక్స్ తెచ్చుకొని తాగుతున్నారు అక్కడైతే చెట్టు కాడ. ఇంతసేపు దిగేటప్పుడు బాగా దిగాము. ఇప్పుడు పైకి ఎక్కాలంటే దూల తిరిగిపోతుంది అసలు. మామూలుగా అలసిపోవాలి అసలు. అవురా, ఓపిక ఉన్నారు ఎక్కేదానికి అసలు. హంసలగూడ కూడా కూడా చూపిద్దాం అనుకున్నా, బట్ అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇక్కడ కూడా వచ్చేది. సో అది కూడా ఏముంటాయో ఉండవో తెలీదు, అది కూడా ఉండదేమో. ఎక్కేదానికి చాలా గస వస్తుంది. దిగేటప్పుడు బాగా దిగేసాము. ఈ కొండలంతా ఎక్కాలంటే ఇప్పుడు గస చాలా ఎక్కువ వస్తుంది. బండి దగ్గరికి అయితే వెళ్దాం. ఫైనల్గా కిలోమీటర్ పైన అయితే ఎక్కాము. మళ్ళా బండి దగ్గరికి అయితే వచ్చేసాము. గైస్ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళలేదు, ఇక్కడే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇంతసేపు. ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్ళాలి. మొత్తం డిసప్పాయింట్మెంట్ ఈరోజు కూడా. మంచిగా చూపిద్దాం అనుకున్నా వాటర్ ఫాల్ మీకు, గండి కూడా వాటర్ ఫాల్. ఇప్పుడైతే వెళ్ళే రూట్ వెళ్ళకుండా జమ్మూ నుంచి అయితే వెళ్తాను, ఆ రూట్ చూపిస్తాను మీకు. ఈ రూట్ అయితే చూపిస్తాను కాబట్టి కొంచెం ముందరికి వెళ్తే కెమెరా అయితే ఆన్ చేస్తాను. ఒకసారి ఊరికి లైట్గా టాప్ స్పీడ్ అయితే కొడదాము. టాప్ స్పీడ్ ఏం కాదు, ఎంత స్పీడ్ అయితే పోదా చూద్దాము. వన్ 104. ఒక డౌన్ అయితే ఎక్కువ ఉంది. 5th గేర్లో ఉన్నాము ఇప్పుడైతే మనము. బండి 125 అయితే వెళ్ళింది. ఇక్కడ 125 అయితే టచ్ చేసింది బైక్. ఎక్కువ స్పీడ్ వెళ్ళేదానికి రోడ్ అయితే లేదు మంచిగా. రోడ్ మంచిగా ఉంటే స్పీడ్గా ఎక్కువ వెళ్ళి చూపించిండు, స్పీడ్ అయితే ఎక్కువ వెళ్ళి. నేను ఇదైతే R&5 ఒకసారి 140 అయితే టచ్ చేశాను హైవేలో. ఇక్కడ మాత్రం ఇంత స్పీడ్ పోవడం కరెక్ట్ కాదు, సో అందుకే స్లో అయితే అయిపోయాను. మనం ఇప్పుడు గుడం చెరువుకి అయితే వచ్చేసాము. చెప్పా కదా ఇందాక, జమ్మమడుగు గండికోటకు మధ్యలో ఒక ఊరు వస్తుంది. ఇదే మా డాడీ స్కూల్ ముందు, ఇదే ఇక్కడ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్. మా డాడీ ముందు వర్క్ చేస్తాను ఈ స్కూల్లోనే. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళామంటే మనం ముద్దునూరు అయితే వస్తుంది. మనం బెంగళూరుకి వెళ్ళే రూట్ ముద్దునూరు, పులివెందుల, కదిరి ఆ రూట్ వెళ్తాం బెంగళూరుకి. నేను లెఫ్ట్కి వెళ్తే మన జమ్మమడుగు సిటీలోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మైలవరంకి వెళ్ళిపోతాను ఇంటికి. ఇది మెయిన్ టర్నింగ్. మనకి గండికోట రావాలంటే జమ్మూ నుంచి ఇక్కడ నుంచి టర్న్ చేసుకుంటారు అందరూ. అది చూపిస్తారు టర్నింగ్. ఇది ఇక్కడ ముందర ఉంది కదా టర్నింగ్, ఈ టర్నింగే. స్ట్రైట్ వెళ్ళామంటే ముద్దునూరు వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే జమ్మమడుగు.
మన జమ్మల నుంచి వచ్చేటప్పుడు ఈ రూట్ రావాలి, బ్రిడ్జ్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి అందరూ, ఇలా వెళ్ళాలి గండికోటకు. ఈ బ్రిడ్జ్ మన వర్షాలకి అయితే చాలా వరకు కూలిపోయింది, మళ్ళీ కట్టారు. అది జరిగి కూడా 2 years అవుతుందిలేండి, 1 year 1.5 year అలా అవుతుంది జరిగి కూడా. అది అప్పుడు ఈ బ్రిడ్జ్ అయితే కూలిపోయినప్పుడు ఆ పక్క నుండి రూట్ వాడినాము, ఈ రూట్ క్రాస్ చేయడానికి. ఇక్కడ అంతా ఫుల్ వాటర్ వచ్చేసాయి, ఫ్లో అంతా. అది ఎక్కడంటే మన డ్యామ్ గేట్లు అని చెప్పా కదా, మా మైలవరం డ్యామ్ గేట్లు. ఆ గేట్లు వచ్చితే వాటర్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది మొత్తము, దీని కింద నుంచి ఫ్లో అవుతుంది వాటర్ అంతా. సో ఆ వాటర్ ఫ్లోకి మధ్యలో ఒకసారి బ్రిడ్జ్ అయితే వంగిపోయింది. ఇంక ఇది జమ్మలమడుగు టౌన్లోకి అయితే ఎంటర్ అవుతాము, చూపిస్తాను. ఇది జమ్మలమడుగు సర్కిల్, గాంధీ బొమ్మ, పాత బస్ స్టాండ్. ఇది ప్రొద్దుటూరు, కడప వెళ్ళాలంటే ఆ పక్కకి వెళ్ళాలి. తాడిపత్రి ఇవన్నీ వెళ్ళాలంటే స్ట్రైట్గా అయితే వెళ్ళాలి, ఇలా స్ట్రైట్ రూటే తాడిపత్రికి వెళ్ళాలి. ఇప్పుడు మనం మైలవరంకి వెళ్ళాలంటే కొంచెం ముందరికి వెళ్తే మోరుగుడి వస్తుంది, మోరుగుడి దగ్గర లెఫ్ట్ తీసుకొని దొమ్మనందాల, వేప్రాల, మైలవరం అలా అయితే వెళ్ళాలి. సిటీ అయితే పెద్దగా ఏమి ఉండదు జమ్మలమడుగు, అంతే. కానీ అన్ని అవైలబిలిటీ అయితే ఉంటాయి, అన్నీ దొరుకుతాయి జమ్మలమడుగులో. రీసెంట్ ట్రెండ్స్, షాపింగ్ మాల్స్ చాలా, ఇంకొన్ని. అది ఆకృతి ఉంది కదా, ఆకృతికి అయితే అనసూయ వచ్చి మన ఓపెనింగ్ చేసింది. ఇక్కడ ఆకృతి ఉంది కదా లెఫ్ట్లో, దీనికైతే అనసూయ వచ్చి అప్పుడు ఓపెనింగ్ చేసింది. ఇక్కడ బ్లూ ట్యాగ్ గమ్ము దొరుకుతుందేమో ఒకసారి అడగాల హార్డ్వేర్ షాప్లో. హార్డ్వేర్ షాప్ అయితే క్లోజ్ చేశారు, మళ్ళీ చూద్దాం. బ్లూ ట్యాగ్ ఎందుకంటే చెప్పా కదా, గోప్రో అయితే వాటర్ ప్రూఫ్ చేయొచ్చు, నేను లాస్ట్ ట్రిప్కి వెళ్ళినప్పుడు చెప్పాను. సో నెక్స్ట్ చూద్దాం, ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి, బెంగళూరుకి ఆర్డర్ చేస్తాను. ఇంకైతే ఎంతే గైస్, ఇదే మొత్తం సిటీ జమ్మలమడుగు. ఇంకా మధ్య మధ్యలో మెయిన్ ఊర్లు చూపిస్తాను. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఈవినింగ్ బెంగళూరు రిటర్న్ అయితే స్టార్ట్ కావాలి కార్లో. అయితే బ్లాగ్ ఏం చేయను, బెంగళూరు వెళ్ళిపోతాను. ఇప్పుడైతే నెక్స్ట్ ఊర్లు చూపిస్తాను, మెయిన్ ఊర్లు. జమ్మలమడుగు నేను 3 roads వరకు అయితే వచ్చి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాను కొంచెం ముందుకు. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి పెట్రోల్ పట్టడం మర్చిపోయాను. నేను ఆల్రెడీ పట్టించాను చెప్పాను, మళ్ళీ ఇప్పుడు పట్టిస్తున్నాను. ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు నేను, బట్ కానీ పట్టిస్తున్నాను ఎందుకంటే ఇది BS6 కదా, ఫ్యూయల్ మోటార్ అయితే పోతుంది. చూడండి బ్లింక్ అవుతుంది, పెట్రోల్ అయితే పట్టించేసి వెళ్దాం. మోరుగుడు అయితే వచ్చేసాము. ఇందాక చెప్పా కదా, జమ్మలమడుగు తర్వాత మోరుగుడి వస్తుంది, మైలవరంకి వెళ్ళే రూట్ మధ్యలో. ఇది మోరుగుడి రూటు. ఇక్కడ మోరుగుడి దగ్గర నుంచి స్ట్రైట్కి వెళ్ళామంటే ఇంకా తాడిపత్రి రూట్ అంతా. మనం తాడిపత్రి, ఇంకా ఈ సైడ్ అనంతపురం, గుత్తి, గుంటకల్, ఏ రూట్ వెళ్ళాలన్నా స్ట్రైట్ వెళ్ళాలి. ఈ దొమ్మనందల మెయిన్ ప్లేస్ వనం అంటారు దీన్ని. అంటే ఇక్కడ జ్యోతులు కానీ తిరునాళ్ళు కానీ ఏమైనా జరుగుతాయి, ఎగ్జిబిషన్ లాగా ఇక్కడ పెడతారు మొత్తము. JNTVలు అవి ఇవి ఎక్కడికైతే వస్తుంటాము, మా ఫ్రెండ్స్తో కలిసి వస్తుంటాను. బాగుంటుంది దొమ్మనందల, ఇక్కడ జ్యోతులు బాగా చేస్తారు. ఇది ఇంకా దొమ్మనందల ఊరు ఎగ్జిట్, కొంచెం ముందరకు పోతే. ఇంకా నెక్స్ట్ వచ్చే ఊరి పేరు వేప్రాల, చూపిస్తాను అది కూడా. ఇప్పుడే దొమ్మనందల నుంచి వేప్రాలకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది వేప్రాలు ఊరు. ఇక్కడ చూసాం మొత్తం పొలాలు అన్నీ ఎక్కువ ఉంటాయి, పల్లెటూరు కదా అంతేనా. ఈ సైడ్ ఉండే ప్లేసెస్ సిటీలో కూడా ఉండవు అసలు. సిటీలో అంతా పొల్యూషన్ అవంతా ఉంటాయి, ఇక్కడ చూస్తే మొత్తం అంతా గ్రీనరీ బాగుంటుంది ప్లేస్ అంతా. ఇది వేప్రాల ఊరు. దీని తర్వాత మైలవరం అయితే వస్తుంది. ఇంకా చెప్పా కదా వేప్రాల హై స్కూల్ అని చెప్పి, ఇదే లెఫ్ట్లో ఉండేదే. అప్పట్లో మా తాతయ్య వాళ్ళు, మా అబ్బ వాళ్ళంతా చదివింది ఇక్కడే, ఈ స్కూల్లోనే. అక్కడ కనపడుతుంది డ్యాము, గేట్స్ అన్నీ కనపడతాయండి. ఇది కొత్తగా రొయ్యల చెరువు అయితే కట్టారట ఇక్కడ. నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు అయితే ఉన్నాయి ఫుల్గా, బట్ కానీ నీళ్ళు కొంచెం మట్టి అయితే ఉన్నాయి. ఇదే మేము చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈత కొడుతున్నాము ఫ్రెండ్స్ అందరము. నేను మొన్న మా డాడీ మా చాకిని తీసుకొచ్చి కూడా ఇక్కడ స్నానం చేయించాడంట, నీళ్ళలో వేసాడంట, ఈత కొట్టిందంట అది మాకు ఒక పిల్ల. ఇప్పుడు దిగేదానికైతే వాటర్ చూస్తే చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. డ్యామ్ గేట్ల వెనకలికి వెళ్ళచ్చు ఇలానే. మేము అప్పుడు వాటర్ వెళ్ళినప్పుడు గేట్ల వెనకలికి ఇటు పక్క నుంచి వెళ్ళింది.
అంతే గైస్. ఇంకా డీటెయిల్గా మా మైలవరం అయితే చూపించాను. ఇప్పుడు వాటర్ ఫాల్ ఎలానో చూపించలేకపోయినాను, బట్ కానీ ఇప్పుడు డీటెయిల్గా మైలవరం అయితే చూపించాను. మైలవరంకి అయితే వచ్చేసాము. చూడండి, ఇదే డ్యాము, ఇదే ఎంట్రన్స్. ఆ ముందర ఉండేది పోలీస్ స్టేషన్. మా ఇంటికి ఇలా వెళ్ళాలి అంతే. అంతే గైస్, ఇంతటి ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఆర్ఈ పైలట్ మోటో బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.